హలో ఎవ్రీవన్. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి అక్కడ రోడ్లన్నీ మినీ నదుల్లా, అక్కడ కాలనీలన్నీ చెరువుల్లోకి వచ్చేసాయా అన్నట్టు తయారవడం అనేది చాలా కామన్. ఒక్క హైదరాబాద్లోనే కాదు, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఇదే సిచ్యువేషన్. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు చాలా మంది చనిపోవడం, బెంగళూరులో లాస్ట్ ఇయర్ గ్రూప్ ఫీల్డ్ విల్లా ఇన్సిడెంట్, ఢిల్లీలో రీసెంట్గా ఒక ముగ్గురు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇలాగే వాటర్లో చిక్కుకొని చనిపోవడం. ఇవన్నిటికీ రీజన్ అక్కడ చెరువుల్ని కబ్జా చేసి ఇల్లుల్ని అపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణ గవర్నమెంట్ దీని మీద కొంచెం ప్రోయాక్టివ్గా యాక్ట్ చేసిందని చెప్పాలి. హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ చెరువుల్ని కానీ కబ్జా చేస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పింది. దీనిలో భాగంగా మాదాపూర్లోని సినిమా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఈరోజు డిమాలిష్ చేశారు హైడ్రా అధికారులు. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్లో ఒక 10 acres ఎక్స్పాండ్ అయ్యింది. అయితే తుమ్మిడికుంట అనే ఒక చెరువు, దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒక దశాబ్దాల పాటు ఏదైనా వరదలు కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు ఈ చెరువు ఎంత వరకు ఫిల్ అవుతుందనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ని. దీంతో పాటు ఒక బఫర్ జోన్ కూడా ఫిక్స్ చేస్తారు ప్రతి చెరువుకి. ఈ బఫర్ జోన్ ఈ తుమ్మిడికుంట చెరువుకి ఒక 30 meters, దాదాపు 100 feet ఉంటుంది. అయితే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఈ బఫర్ జోన్లో కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. అయితే ఈ నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఒక ఫంక్షన్ హాల్. ఇక్కడ సినిమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఒక ప్రెస్ మీట్స్, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గ్యాదరింగ్స్ జరుగుతుంటే ఇది చాలా ఫేమస్. ఈ 10 acres ఎక్స్పాండ్ అయిన ఈ కన్వెన్షన్ సెంటర్ 3.3 acres వరకు తుమ్మిడికుంట చెరువును ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి డిమాలిష్ చేసామని చెప్పారు ఇప్పుడు హైడ్రా అధికారులు. అయితే నాగార్జున ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. కనీసం ప్రీ ఇంటిమేషన్ లేకుండా ఇలా డిమాలిష్ చేయడం కరెక్ట్ కాదని ఆయన హైకోర్టును అప్రోచ్ అవ్వడం, హైకోర్టు స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్నే కాదు, చిత్రపూర్లో చాలా మంది సినిమా వాళ్ళకి చెందిన కాస్ట్లీ విల్లాస్ని కూడా పగలగొట్టింది. ఇలా గవర్నమెంట్ ల్యాండ్స్ ని, చెరువుల్ని ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ని డిమాలిష్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ అట్ ద సేమ్ టైం దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారు? దీన్ని అలౌ చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ అప్పటి గవర్నమెంట్స్ కానీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనేది ఒకవైపు నుంచి వస్తున్న విమర్శ. అలాగే కాంగ్రెస్ కి చెందిన ఎంతో మంది లీడర్ ఫామ్ హౌసెస్ ఇలాగే చెరువుల్ని కబ్జా చేసి కట్టారని, అవి ఎప్పుడు డిమాలిష్ చేస్తారని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా ఈ హైడ్రా ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ పై యాక్షన్ తీసుకోవడం, అలాగే ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే కబ్జా చేసి ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని కూడా డిమాలిష్ చేయడం చేస్తారేమో చూడాలి మరి.